ప్రేయస్లో మరి ఆరాధనంతరం ఆనందు వల్ల ఇక్కడ ఉంది. మరి దేవుని శరీరానికి సాదృశ్యం కాబట్టి ఆయన రకాల సాదృశ్యంగా ప్రార్థించబడింది. మరి దాన్ని మనం తెచ్చుకునే ముందు యోగ్యమైన రీతిలో మనల్ని మనం పరిచయం చేసుకొని మరి వాళ్ళలో మనం పాల్గొంటున్నాం. మరి ముందుగా ఆ పాల్గొన్న కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వాళ్ళు మనం చేసిన ముందుగా పరిశుభ్రం ప్రయత్నించబడి మన ప్రయత్నం పాడుతున్నాం. బలి మాట బంగారు మాట, బలి మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. బలి మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన విలువైన మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన విలువైన మాట యేసు మాట. బలి మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. మరి ఈ వారం అంశం తీసుకుంది క్రైస్తవులు ఎలా ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. అంటే క్రైస్తవులు ఎలా ఉండాలంటే క్రీస్తుకు వారసులుగా ఉండాలి, ఆయన పిల్లలుగా ఉండాలి. నా పిల్లలు నాలా ఉండాలి, నాకు పిల్లలుగా ఉండాలి, కానీ వేరొకరి పిల్లలుగా ఉండకూడదు. ఇది దేవుడు చెప్తున్న మాట. మీరు నా పిల్లలైతే, నన్ను కనుగొన్న వారైతే, నా రక్తం చేత మీరు కడగబడిన వారైతే నాకు వారసులుగా నేను ఉండండి అని దేవుడు చదివిస్తూ వస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మనము పిల్లలమైతే వారసులు, అంటే దేవుని పిల్లలమైతే మనము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడి ఎట్లా క్రీస్తుతోడి వారసులము. వారసులు అనగానే ఉదాహరణకి మనం ఒక పని చేస్తున్నప్పుడు ఒత్తిడులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఆ భయంకరమైన పరిస్థితులు, అవమానాలు ఉంటాయి. అలాగే మనం ఆ పని విడిచిపెట్టారు కదా. ఒక దగ్గర మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టమైన కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు కూడా మనము ఆ పనిని చేసి మనం చక్కబెట్టి మన పై అధికారుల దగ్గర మనం ఎలా ఉండాలంటే మంచి పనివాడిగా మనము ఉండాలి. ఇక్కడ కూడా నిజంగా మన దేవుని పిల్లలకైతే ఆయన వరుసలమైతే ఆయన కొరకు మనం శ్రమ పడాలి, ఆయన కొరకు మనం అవమానం పడినా పర్వాలేదు. ఎందుకంటే మనం ఆయన పిల్లలు, మనం ఆయన కొరకు పని చేస్తే ఆయన మన పనులన్నీ కూడా చేయడానికి ఇష్టపడుకోకూడదు. ఎందుకంటే మనము ఆయన పని చేయాలి, మనం ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తాడు. అందుకంటే నిజంగా మనము దేవుని పిల్లలమైతే మనం ఏంటంటే అంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుతూ ఆయనతో కూడా శ్రమపడి ఎడల క్రీస్తుడి నిజంగా మనం క్రీస్తుడు వారసులుగా ఎందుకు ఉండాలంటే ఒక దినాన మనము ఈ లోకాన్ని, అశాశ్వతమైన ఈ లోకాన్ని విడిచి శాశ్వతమైన పరలోకానికి మనము చేరుకోవాలి. కాబట్టి మనము దేవుని కొరకు మనము జీవించేవాడు, ఆయన కొరకు శ్రమని అనుభవించేవాడు. మనకు శ్రమను అనుభవిస్తే దేవుడు సంతోషించేవాడు కాదు, అటువంటి శ్రమలను తప్పించి మనకి పరలోక రాజ్యం సమర్పించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనమేమంటే క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఆయన వారసులుగా, క్రైస్తవులు అంటే క్రైస్తవులుగా ఉండాలి తప్ప కానీ వారు దేవుని అవమానపరిచేవారుగా లేక వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉండేటట్టుగా ఉండకూడదని వాక్యం చెప్తుంది. అది ఇక్కడ మనము 5 విషయాలు మనం చూసుకొని మనం ధ్యానిద్దాము. మరి వెళ్ళే ముందు వాక్యం చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభిద్దాం.
మహాపరిశుద్ధుడు గరుడకు సకల ఆశీర్వసలకు కారణభూతుడైన మా యేసయ్య, మీరు చూపించిన గొప్ప ప్రేమ ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. ఇదిగోనైనా మరి ఆరాధన వర్తమానం అంతట్లో కూడా నడిపించారు. చక్కగా ఆరాధన చేయట్లు కూడా మీరు చేసిన సహాయాన్ని బట్టి పొందాలి. అదేవిధంగా మా కూర్చోబెట్టిన ఆ రొట్టెను ఆ దాగసం తీసుకుంటుండగా యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశీలన చేసుకొని ప్రభా, మరి ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తం తాగుతారో వారు నిత్య జీవం కలిగిన వారిని మీరు చదువుతూ వచ్చారు. ఆ ప్రకారం మేము నిత్య జీవం కొరకు ప్రభా మరి మీరు మా కోసం ఏర్పాటిస్తున్న మీ యొక్క బలలో మేము పాల్గొస్తుండగా మీ కృప మాపై ఉంటున్నాయి. మా ప్రభు రక్షకుడు మా కొరకు రానయ్య యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. అయితే క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఆయన పిల్లలుగా ఉండాలి, ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి. మన పిల్లలు ఎలా ఉండాలని మనం కోరుకుంటాము, మనలాగా నాలాగా ఉండాలని చెప్పి సక్రమైన రీతిలో ఉండాలని, క్రమంగా భక్తి కలిగి ఉండాలని, క్రమంతో చక్కగా చదువుకోవాలని, వారు మంచి అంటే వారు మంచి పొజిషన్లో మంచి పని చేసుకుంటూ మరి తల్లిదండ్రులతో పాటు దేవుడిని కూడా వారు ప్రేమించేవారుగా ఉండాలి. మనం ఎలా ఆశపడతామో దేవుడు కూడా నా పిల్లలు నాలా ఉండాలని, నా పోలిక, నా స్వభావము, నా మాదిరి ఉండాలని దేవుడు ఆశపడుతూ వస్తున్నాడు. అందుకే క్రైస్తవులు ఎలా ఉండాలంటే 5 నిమిషాలు మనం చూసుకొని వాళ్ళకు మనం ప్రవేశిస్తాం. మొదటి ఒకరినొకరు చేర్చుకుంటూ అంటే ఒకరికొకరు చేర్చుకుంటూ ఆదరించుకోవాలి. మొదటి అంటే ఒకరినొకరు చేర్చుకుంటూ ఒకరినొకరు కలిసి ఉండి ఏంటి ఆదరించుకోవాలి. ఆదరణ అన్నాడు, ఆదరణ కలిగి ఉండాలి. ఎందుకు చూడండి రూపరేషన్ పత్రిక 15వ అధ్యాయం ఉంటుంది. 15వ అధ్యాయం 7వ వచన మాట 15:7. కాబట్టి క్రీస్తును చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరు ఒకరినొకరు చేర్చుకోండి. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరు ఒకరినొకరు చేర్చుకోండి. కాబట్టి వీటి క్రీస్తు అంటే మనం నిజంగా మనం దేవుని చేత రక్షింపబడిన వారమైతే, దేవుని ఎరిగిన వారమైతే, ఆయన యొక్క బలలో మనం పొందిన వారమైతే, మనం ఏ విధంగా దేవుడు మనల్ని రక్షించాడో మనం కూడా ఆ దేవుని ఎరగిన వారిని, ఎరగలేని స్థితిలో ఉన్న వారిని కూడా మనం ఏం చేయాలంటే వారిని చేర్చుకుంటూ వాళ్ళని ఆహ్వానించేది, వాళ్ళ దగ్గర చేర్చుకుంటూ దేవుని గురించి కొన్ని విషయాలు వాళ్ళు చెప్తూ మనతో పాటు వారిని కూడా మన యొక్క ప్రయాణంలో సాగించాలి. అది ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నట్టే నిజంగా మనం క్రైస్తవులం అయితే, మనం దేవుని ఎరిగిన వారమైతే మనం అందరినీ చేర్చుకోవాలి, అందరినీ కలుపు. అంటే నువ్వు తక్కువ ఎక్కువ మంచి చెడు భేదం లేకుండా అందరిని కూడా మనము ఏం చేయాలి, ఆహ్వానించి వారిని ఆదరించాలన్నమాట. వారు ఏ విధంగా ఆదరంటే మనం అంటే ఎందుకు ఆదరించాలంటే మనం చేసే ప్రతిదీ కూడా దేవుని మహిమకరంగా ఉండాలి. నిజంగా మనము అంటే క్రైస్తవులు అనగంటే దేవుని పిల్లలు అయితే నిజంగా మనం దేవుని ఎరిగిన వారిని ఏం చేయాలంటే మన మధ్య దేవుని మహిమ ఉండాలి. భార్య భర్తల మధ్యన అయితేనేమి, మరి తల్లిదండ్రుల పిల్లల మధ్యన అయితేనేమి, కుటుంబం అయితేనేమి, లేదా స్నేహితుల మధ్యన అయితేనేమి, కానీ మధ్య ఏంటంటే వివాదము దేవునికి అవమానకరంగా మనం ఉండకూడదని దేవుడు చదివిస్తూ వస్తున్నాడు. నిజంగా ఎప్పుడైతే భార్య భర్తల మధ్య, లేకపోతే అన్నదమ్ముల మధ్య, కుటుంబంలో స్నేహితుల మధ్య వారు ఐక్యమత్య ఉంటుందో, ఒకరినొకరు ప్రేమ మధ్య ఉంటున్నారంటే కారణంటే అక్కడ దేవుని కార్యం జరుగుతుంది, అక్కడ దేవుని యొక్క ప్రేమ ఉంది. వారు దేవుని ఎరిగిన వారి కనుక వారు సహించి భరించి అంటే అందరినీ చేసుకోవడానికి, ఆదరు వాదార్చడానికి వారు ఇష్టపడి ఇలా ఎవరు చేస్తారంటే ఎవరైతే దేవుని ఎరిగి ఉంటారో అటువంటి వారు మాత్రమే వారు అంటే కలిసి ఉండడానికి ఆదరించడానికి ఇష్టపడతారు, నిజంగా అనుకుంటారు. మరి దేవునికి అవమానం కలగకుండా కూడా చూసుకుంటారు. అలాగే మొదటి దశలో కూడా మాట్లాడతారు. చూడండి, ఆదరణ మొదటి దశలో 4వ అధ్యాయం 4వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకరు ఆదరించుకోండి. అది ఏమిటంటే మొదట మనం చేర్చుకోవాలి. అంటే దేవుని ఎరిగిన వారిని, మన పిల్లల్ని మనం చేర్చుకోలేదు, మన స్నేహితులను చేర్చుకోలేదు, భార్యను చేర్చుకోలేదు, భర్తను చేర్చుకొని ఏం చేయాలంటే మనము నిలబడి
ఆదరించాలి. లేకుంటే ఒకరినొకరు ఆదరించుకోమన్నాడు. అంటే నువ్వేమైనా ఇబ్బందులు, అంటే నువ్వేదైనా స్థితిలో ఉన్నావు, నీకు అంటే నేనున్నాను అని ధైర్యం చెప్తూ మనం ఏం చేయాలంటే ఆదరించే వారిగా ఉండాలి. ఇప్పుడు అది ఆదరిస్తానంటే ఎలా చెప్తానంటే భయములో, టెన్షన్లో, అంటే ఆందోళనలో ఉన్నానంటే ధైర్యం చెప్పేవారుగా మనం ఉండాలన్నాను. అంటే నీకేం ధైర్యం లేదా, నేనున్నాను, నేను చూస్తున్నాను. లేదా భార్యతో భర్త, లేదా భర్తతో భార్య, లేదా పిల్లలతో తల్లిదండ్రులు, తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ఉండాలంటే ఒకరిని ఆదరించినట్టుగా ధైర్యం చెప్తా. నీకేం పర్లేదు, నువ్వు చేయి, నేనున్నాను, నీకేదైనా అయితే నేను చూస్తున్నాను ధైర్యం చెప్పి ఉండాలి. కానీ వారిని తోడనాడకూడదు అనమాట. అంటే ఒక్కోసారి మన కోపంలో పనికి మాలిన వాడు అనేస్తుంటారు. ఒక్కోసారి నువ్వు ఎందుకు అనేస్తాం, కానీ అలా అనడం కూడా తప్పని వాక్యం చదువుతుంది. ఎందుకంటే మన బలహీనులకు అంటే మనకేంటి దేవుని యొక్క స్వభావం అవుతుంది, అంటే ఆయన యొక్క కోరుతుంది, ఆయన యొక్క స్వభావంలో కలుగుతారు. కాబట్టి మనం కూడా ఆయన మాదిరిలో ఉండాలి, ఆయన స్వభావం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి మనకి అందరినీ ఆదరించి చేర్చుకుంటూ వారికి ధైర్యం చెప్పు. ఎప్పుడైతే మనము ఆ ధైర్యం చెప్పి ఉంటామో అప్పుడే మనము వారిని దేవుడిగా నడిపించే వారిగా ఉంటాం. వారిని దేవుడిగా, ఇది మొదటి అనమాట. మరి రెండు మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులు అంటే క్రైస్తవులు ఎలా ఉండాలంటే అందరినీ చేర్చుకొని ధైర్యం చెప్పేవారిగా ఉండాలి. అది మొదటి. రెండోది మనం చూసుకున్నట్లయితే ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ముందుకోవాలి. ఒకరు హెచ్చరించుకోవడం ఏంటి, నువ్వేదైనా పొరపాటు చేస్తే, నువ్వేదైనా పనికిమాలిన పని చేస్తే, తప్పు అలా చేయకూడదని ఏదైనా హెచ్చరిస్తే చేయాలంటే పురికొల్పాలి. ఇంకేదైనా మంచి పని కార్యక్రమం చేయి, ఇంకేదైనా కావాలో చెప్పు, కానీ నువ్వు చెడు పని చేయకు, చెడు తిరిగి తెరకు, మరి వెళ్ళకూడదని వాళ్ళని హెచ్చరిక చేయాలంటే వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట, బలపరచాలన్నమాట. వారిని నీకేం కావాలి, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళు మనం ప్రోత్సహించే వారి కూడా. చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. ఏప్రిల్ 10:25. సరే కొందరు మానవుడు చూసినట్టుగా సమాజంగా ఏముంది, ఒకరినొకడు హెచ్చరించు. మాకేంటంటే హెచ్చరించాలి. అంటే ఏదైనా ఇష్టమైన పని చేసి చెడ పని చేస్తున్నట్టు చేయాలంటే ఆ బిడ్డలని లేకుండా భర్తలు భార్యను మనము మందలించే వారిగా ఉండాలి. ఇంకా చూడతా సమీపించుట మీరు చూసిన మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకరు పురుగొల్పోవాలని ఆలోచించు. అంటే ఏమిటంటే మొదటిది హెచ్చరించమన్నాడు. ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని హెచ్చరించండి. కింద చూడండి ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుగు. అంటే దేనికి మనం అంటే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలంటే ప్రేమ విషయంలోను, ఒక మంచి మన విషయంలో ఎంకరేజ్ చేయమన్నారు, ప్రోత్సహించమన్నారు. ఏ విషయంలోనూ అంటే ఆ ప్రేమ కలిగి ఉండేటోళ్ళను మంచి కార్య చేయడంలో ఆయనకి పురుగులు ఉంటే కానీ చెడు పనులు ఇస్తున్నది అంటే వాళ్ళని గద్దించి వారు. ఇది క్రైస్తవులకు రెండు రాష్ట్రం. మొదటి క్రైస్తవులు ఏం చేస్తారంటే చేర్చుకుంటూ ఆదరించేవారు అనుకుంటారు. మొదటి రెండు ఏమంటే హెచ్చరిస్తూ వాళ్ళు ఏం చేయండి, హెచ్చరిస్తూ వారిని ప్రోత్సహించేవారిగా ఉంటారంట. ఈ రెండు రకాలు. ఇక మూడోది మనం చూసుకున్నట్లయితే ఒకరినొకరు సహించుకోవాలి. ఒకరినొకరు సహించుకుంటే ఈబీసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 1-3 వచనాలు. కాబట్టి మీరు సమాధాన బంధన చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినప్పుడు సహించు. మీరు పిలువబడిన పిలుపును తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలని ప్రభువును బట్టి
అయితే నేను బ్రతిమాలుకొనిచున్నాను. ఇక్కడ పౌలు గారు ఏమంటే కాబట్టి మీరు సమాధానం ఏంటి కాబట్టి అంటే మొదటి మీరు వాటిని చేర్చుకొని ఆదరించండి, మోసగించండి. రెండోది ధైర్యపరచండి. రెండోది హెచ్చరించండి. వారు ఏదైనా మంచి కార్యం చేయడంలో మీరు సహాయపడండి. ఇలా సహాయపడినప్పుడు నేను సహాయపడండి. తర్వాత చెప్పాలంటే ఏంటంటే ఒకరు ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలన్నమాట. అంటే పిలుపు తగినట్టుగా అంటే దేవుడు నేను దేనికోసం పిలిచాడు, ఎందుకున్నాడు, నువ్వు ఏ స్థితి నుండి ఏ స్థితిలోకి వచ్చావో దానికి తగ్గదు. ఒకప్పుడు నువ్వు చీకటిలో ఉన్నావు, వెలుగు తెలియని వాడిగా ఉన్నావు, పాపంలో ఉన్నావు. అటువంటి వాడి నువ్వు దేవుని రంగంలో నువ్వు కనబడిన వాడు అని గుర్తించి గుర్తెరిగి ఎలా ఉండాలంటే మనము ఒకరినొకరు సహించేవారిగా ఉండాలి. ఒకరినొకరు మనము సహించేవారిగా ఉండాలి. దేవుడు ఏ విధంగా మనం రక్షించుకుంటూ దానిని జ్ఞాపకం చేసుకుని మనం ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. అంటే ఏంటంటే సహనము దేవుని మహిమను కలిగిస్తుంది. చాలా మంది మనం సహనాన్ని కోల్పోతుంటాం. వెంటనే కోపడిపోతున్నాం. ఆ కోపంలో మనము అసభ్యకరమైన మాట్లాడుతున్నామా, లేకపోతే మంచి మన ఆలోచన లేని వారిగా మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే కించపడుతున్నా అంటే నువ్వు పనికి మాలిన వాడు అనడం కూడా అది చాలా తప్ప. అలా కూడా మనం అనకూడదు. అంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా ఉండండి. ఇక్కడ చూడండి కింద చూడండి 3 కిందలో ఉండండి. దీర్ఘ శాంతంతో అంటే శాంతం వేరు, దీర్ఘ శాంతం వేరు. దీర్ఘ శాంతం మనకు సాధ్యం కాదు. ఆ శాంతంగా ఉండడే మనకు సాధ్యం కాదు. మరి దీర్ఘ శాంతం ఉండడం సాధ్యం. ఇంకేంటి సంపూర్ణ వినయముతోని అంటే ఇక వినయంలో అంటే వినయం అంటే ఎలాగంటే చెప్పుతూ కూడా సైలెంట్ అవ్వాలి. అలా సంపూర్ణ వినయంతోని శాంతితో మంచి రచన కలిసి నడుచుకోవాలని అంటే ఆ పౌలు గారు వాళ్ళకి ఎవరికి ఎబిసిలు రాశారు. అంటే అక్కడ పౌలు గారు ఎబిసిలు చెప్పడం కాదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన పేరు చేస్తున్న మాటలు నిజంగా క్రైస్తవుడు అయితే ఎలా ఉండాలంటే అంటే సహించే గుణం నీకు ఉండాలి, ఓర్పు ఉండాలన్నమాట. అంటే ఎప్పుడైతే మనము సహనం కలిగి ఉంటామో అది దేవుని మహిమపరుస్తుంది. చాలా మంది తెలియక దేవుడి మాటలు చెప్తున్నప్పుడు ఆటంకపరుస్తుంటారు, లేదా అసభ్యకరంగా మాట్లాడుతుంటారు. కానీ అలాంటి విషయాలు కొంతమంది వాళ్ళలాగే ప్రవర్తిస్తుంటారు. కానీ దేవుని ఎరిగిన వారైతే మాత్రము దేవుడికి అప్పగించుకుంటూ సైలెంట్ గా, ఎందుకంటే క్రైస్తవులు అన్నవారు తిరగబడేవారు కాదు. అంటే తిరగబడమే కాదు, కానీ దేవుడి వాక్యం ఏం వస్తుంది, సాత్వికంగా ఉండాలి, సంపూర్ణ వినయంగా ఉండాలి అనేది వాక్యం బోధిస్తుంది. కాబట్టి మన దేవుని ప్రేమించేవారనైతే ఆయన ఆజ్ఞలను కూడా మనము ప్రేమించేవారిగా ఉండాలి. ఈ రెండోది. మరి మూడోది చూసుకుంటే ఒకరినొకరు సహించుకుంటూ ఉండాలి. క్షమించాలి కదా, మూడోది సహించుకుంటూ ఉండాలి. చూడండి ఎఫెసీయులు 4 క్షమించాలి. మొదటి మనం ఏం చూసుకుంటే ఒకరినొకరు చేర్చుకుంటూ ఆదరించుకుంటూ అంటే దేవునికి మహిమకరంగా జీవించాలండి. రెండోది క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఒకరినొకరు హెచ్చరించుకుంటూ పురుగులుకుంటూ అంటే ప్రోత్సహించుకుంటూ ఉండాలి. మూడోది ఏంటంటే ఒకరినొకరంటే సహించుకుంటూ ఉండాలి. సహించడం అంటే భార్య వల్ల భర్తకి కానీ, భర్త వల్ల భార్యకి, పిల్లల తల్లిదండ్రులు కానీ కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు వస్తున్నప్పుడు సహించమని దేవుడు చెప్తున్నాడు. మరి మనమైతే ఎదురు వారికైతే నిజంగా సహించగలం, కానీ మరి పాపం వైపు తొంగి చూసిన వారిగా మరి పాపంలో ఉన్న మనం మన యొక్క బలహీనతలు బట్టి ఏం చేస్తారంటే మనం సహించలేని వారిగా మనం కూడా ఆతృతపడుతూ పాపం చేసేవారిగా మనం మారిపోతూ వస్తాం. కానీ ఏముందండి, సహనము చాలా మంచిది. ఆ సహనం ఏంటి, దేవుని మహిమపరుస్తుంది. ఆ సహనము ప్రతి మనము దేవుని రక్షణని మనకి పంపించింది. కాబట్టి ఏంటంటే మనము సహించే వారిగా ఉండాలి. ఇక 4 చూసుకున్నట్లయితే ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. ఏదైనా ప్రేమించే వారిగా. చూడండి మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా మనము ఒకరినొకరు ప్రేమించుము. ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది.
ప్రేమించే ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ఇక్కడ మనం ఒకరినప్పుడు ప్రేమించాలి. అయితే ఇంకా కిందకి ఏముందంటే, ఎందుకంటే ప్రేమ దేవుని మూలంగా కలుగు. మనం దేవుని ప్రేమ బట్టి కొంతమంది మన సహాయం చేస్తూ వస్తుంటాం. దేవుని ప్రేమ బట్టి మన మాటల ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ లేకపోతే వేరే వ్యక్తి మనం సహాయపడాలి. ఎందుకంటే ఇదంతా దేవుని యొక్క ప్రేమ. అంటే దేవుని యొక్క ప్రేమను నేను పొందుకున్నాడు కాబట్టి ఆ ప్రేమని అనేకులుగా మార్చాలని, ఆ ప్రేమ ద్వారా అందరినీ దేవుని నడిపించాలని ఆశతో మనం ఇదివరకు ఏం చేస్తే మనం చాలా మందికి మనం సహాయం చేస్తూ వస్తుంటాం. అప్పటికి వారు దేవుని ప్రేమని అడిగిన వారిగా వారు ఈ లోకంలో ఉన్న ప్రేమను అనుసరిస్తూ లోకంలో కూడా ప్రేమ సాహసం అనుకుంటూ ఆ గతాన్ని మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా వారు దేవుని కార్యక్రమాలు చేస్తున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనమైతే దేవుని ఎరిగిన వారమైతే దేవుని ప్రేమ కలిగిన మనము అనేకుల్ని మనం ప్రేమించి దేవుని యొక్క ప్రేమను మనం చూపించేవారు. నిజంగా దేవుని ప్రేమను పొందిన వారు మాత్రమే ఇతరులను ప్రేమించగలుగుతారు. ఎవరైతే దేవుని ప్రేమ పొందారో, ఎవరైతే దేవుని మాటను వింటారో, ఆయన యొక్క మాట పట్టుబడి ఉంటారో వారు మాత్రమే వాళ్ళని ప్రేమించగలరు. అంతే. ఈ లోక ప్రేమ కాదు కానీ శాశ్వతమైనది దేవుని ప్రేమ. శాశ్వతమైన దేవుని ప్రేమ పక్కన పెట్టి మరి అప్పటికి ఆయన కనిపించి మాయమైతే ఈ లోక ప్రేమ కొరకు పెట్టారు. ప్రేమ కొరకు వారి యొక్క జీవితాన్ని వారు తీసుకునే వారిగా ఉంటారు. ఈ లోక ప్రేమ కొరకు వారంటే ఒక క్షణం అంటే చూడండి, కాలం చాలా విలువైంది. కాలం చాలా విలువైంది. ఒక క్షణం దాటిపోయినా దాన్ని మనం తీసుకోలేదు. కానీ ఈ లోక ప్రేమల కొరకు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఈ లోక ప్రేమల కొరకు కాలాన్ని నష్టపెట్టుకుంటున్నారు. ఈ లోక ప్రేమల కొరకు అనేక ఇబ్బందికరంగాను వారు బాధ పెట్టే వారిగా కూడా చాలా మంది చూస్తూ వస్తున్నారు. కాబట్టి లోక ప్రేమ శాశ్వతమైనది కాదు కానీ శాశ్వతమైనది దేవుని యొక్క మంచి దివ్యమైన ప్రేమ. కాబట్టి మన నాలుగు ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలన్నమాట. అంటే ప్రేమతో మనం అందరినీ ప్రేమించే వారిగా ఉండాలి. చూడండి, మనం 5వ మనం చూసుకున్నట్లయితే ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరొకరు క్షమించుకోవాలి. చూడండి, ఎపిసి రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించండి. చూడండి, మనము నీతిమంతులము కాదు. ఎందుకంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసుకుని దేవుడు మహేంద్ర పొందలేకపోతున్నారు. మాట చెప్పండి, నీతిమంతుడు లేడు, ఒకడను లేడు. అయినా సరే దేవుడు మనకి ఆయన కృప ద్వారా మనకి జీవాన్ని ఇచ్చి, మంచి జీవితాన్ని ఇచ్చి మనం ఉండడానికి అవసరాన్ని ఏర్పాటు చేస్తున్న ఆ దేవుడిని మనం కనపరిచేవాడిగా, మరి ఆయన ఎలా అయితే మన చెడ్డవాళ్ళమైన మనల్ని క్షమించి మనల్ని ప్రేమించి మనకు కావాల్సిన ఈవులని మనకు దయచేస్తున్నాడు, మనం కూడా చెడ్డవాళ్ళైన మనం కూడా తోటి వారిని మనం క్షమించే వారిగా ఉండాలి. నేను ఆ వ్యక్తిని క్షమించను అంటే అసలు క్రైస్తవుడి కాదు. ఆలోచించారు, మన మానవులు ఆలోచించారు. కాబట్టి మనమంటే అందరినీ ప్రేమించేవారిగా, అందరినీ క్షమించేవారిగా మనము ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మనం చూస్తున్న 5 విషయాలు. మొదటిది ఆదరణ. అంటే మనము అందరినీ ఆదరించి చేర్చుకొని ఆదరించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆదరిస్తామో మన ముందున్న ఆ పనులను మనము స్వీకరించడానికి సిద్ధమగలవాడిగా మొదటి ఆదరించి. రెండోది పురుగులు ప్రోత్సహించాలి. అంటే నువ్వు ఏదైనా మంచి పని చేయు, ఆ జీవన చెప్తూ అటువంటి పని చేయడం మనము ప్రోత్సహించేవారిగా ఉండాలి. మూడోది సహించాలి. నిర్ణయ బాధైన శ్రమైన ఏం చేయాలంటే సహించేవారిగా ఉండాలి. నాలుగోది ఏం చేయాలంటే ప్రేమించిన వారిగా, ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించి ఆ ప్రేమను బట్టి, ఆ దేవుని యొక్క ప్రేమను అనేకులు కూడా దేవుని యొక్క ప్రేమ ఆ రుచి చూపించే వారిగా మనము ఉండాలి. చివరి 5వ చూసినట్లయితే క్షమించేది. ఆయన ఎలాగైతే మనల్ని క్షమించాడు, కానీ మంచి వాళ్ళమా ఈ దినాన్ని ఎంతో మంది చూడలేక
చనిపోయినప్పటికీ మనం ఈ రోజు కలిగి జీవం కలిగి ఉంటున్న కారణం ఏంటి? కేవలం ఆయన కృప ద్వారానే, ఆయన కృపగానే మనం ఉంటాము. అదే విధంగా మనం కూడా అనేక చెడ్డవారు ఉంటారు, లేదా దేవుడికి అడిగిన వారు ఉంటారు, మొండిగా ఉంటారు. అటువంటి వారిని మనం కూడా క్షమించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే 5 లక్షణాలు మనలో ఉంటాయో వారిని నిజమైన క్రైస్తవులు. అటువంటి వారు దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన యొక్క రక్షణకు సాదృశ్యమైన ఆ యొక్క రసాన్ని కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తం తాగుతాడో ఆయన వారే నిత్యం కలవారని ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి 1 కొరింథీయులు 13:28 ప్రకారము 1 కొరింథీయులు 11:28 ప్రకారము, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోలేను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో నుండి తాగవాలి. ఏం చేయాలంటే, ఇప్పుడు మొదట నేను ఆ దేవుని చేత ఆదరించబడి అనేకులను ఆదరిస్తున్నాను, లేకపోతే దేవుడు ఆ దేవుని యొక్క ప్రోత్సాహాన్ని బట్టి నేను కూడా అనేకులని ప్రోత్సహించడానికి ఇష్టపడుతూ ఉన్నాను, లేదా దేవుడు నా పట్ల ఎలాగైతే సహించాడో నేను కూడా సహిస్తాను, లేదా దేవుడు ఎలా నన్ను ప్రేమించి నన్ను క్షమిస్తున్నాడో నేను ఒకరి కూడా ప్రేమించి సహిస్తాను కానీ అనే తీర్మానంతో మనం ఎలా ఉండాలి కాబట్టి, అంటే తీర్మానంతో ఎలా ఉండాలంటే మనల్ని మనము పరీక్షించుకొని అలాగ చేసేయాలంటే ఆ పాత్రలో తాగవాలి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించుకుంటారు.